అందరికీ హాయ్, వెల్కమ్ టు మై స్టడీ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఈరోజు వీడియోలో అయితే బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి మనకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే వీడియోలో అయితే ఇది. సో అఫీషియల్ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్లో మీరు గూగుల్లోకి టైప్ చేసి చూసుకోవచ్చు. సో ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయిందంటే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, స్టెనోగ్రాఫర్ అండ్ హెడ్ కానిస్టేబుల్ అయితే మనకైతే రిలీజ్ అయితే అయ్యింది. అండ్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు నిన్నటి నుంచి అయితే స్టార్ట్ అయితే అయ్యింది. అండ్ జూలై 7th దాకా అయితే ఉంది. సో జూలై 7th దాకా మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. సో దీనికి వచ్చేసి ఆన్లైన్లోనే అప్లికేషన్ అనేది ఉంటుంది. సో పోస్ట్ సంబంధించి పే 29,000 to 92,000 అయితే ఉంటుంది. సో దీనికి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్కి శాలరీ అనేది హెడ్ కానిస్టేబుల్ సంబంధించి 25,000 to 81,000 దాకా అయితే ఉంటుంది. సో వేకెన్సీస్ ఫర్ పోస్ట్ వేకెన్సీ సంబంధించి చూడండి, మేల్ అండ్ ఫీమేల్ వచ్చేసి 17, సిఆర్పిఎఫ్లో 21 అండ్ ఐటీబీటీలో 56 అండ్ సిఎస్ఎఫ్ 146 అండ్ ఎస్ఎస్బి వచ్చేసి 3 అండ్ హెడ్ కానిస్టేబుల్లో 302, 282, 16th 163, 496, 5 అండ్ ఏఆర్లో వచ్చేసి 35 అయితే ఉన్నాయి. సో టోటల్ పోస్ట్ వచ్చేసి 1,526 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్ పోస్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి రిజర్వేషన్. సో రిజర్వేషన్ అయితే ఉంటుంది. సో ఏజ్ లిమిట్ అయితే మనకైతే ఏజ్ లిమిట్ ఆఫ్ క్యాండిడేట్ హూ అప్లై సబ్జెక్టెడ్ పోస్ట్ విల్ బి 18 to 25 లోపు 1/8/2024 వరకే 18 నుంచి 25 ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సో ఇక్కడ చూడండి, SC/ST వాళ్ళకు 5 years, ఓబీసీ 3 years, ఎక్స్ సర్వీస్ మెన్ 3 years. సో దానికి సంబంధించి వివరాలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్. సో 10+2 అయితే ఎడ్యుకేషన్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ అయితే పాస్ అయితే ఉంటే సరిపోతుంది. సో దీనికి ఫీ అయితే ఉంటుంది. సో ఫీ పేయబుల్ 100 రూపీస్ అయితే ఉంటుంది. సో ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు షెడ్యూల్ క్యాస్ట్, సో షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకు అండ్ ఎస్టీ వాళ్ళకు వీళ్ళకైతే మన ఎక్స్ సర్వీస్ మెన్ ఎలిజిబుల్ ఫర్. సో ఇలా రిజర్వేషన్ కింద వస్తుంది కాబట్టి వీళ్ళకైతే ఎటువంటి ఫీ అయితే లేదు. సో మిగతా వాళ్ళు జనరల్ వాళ్ళు అయితే 100 రూపీస్ అయితే పే చేసుకోవాలి. అండ్ సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు మన తెలంగాణలోనే మనం ఏడా అప్లై చేస్తే అక్కడ వస్తుంది. సో ఇక్కడ చూడండి, మన తెలంగాణలోని సిఆర్పిఎఫ్ చంద్రాయణగుట్ట అండ్ హైదరాబాద్. సో హైదరాబాద్లోనే అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఫస్ట్ అయితే ఇక్కడ ఫస్ట్ పేజ్లో అయితే రాసినాక ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పేజ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ వచ్చేసి. అండ్ ఫస్ట్ ఫిజికల్ టెస్ట్ ఎఫిషియన్సీ ఫస్ట్ పేజ్ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ దోస్ లిస్ట్ బిలో. సో హైట్ వచ్చేసి 165 ఉండాలి. అండ్ చెస్ట్ ఎక్స్పాన్షన్ వచ్చేసి 77 to 82 మీటర్ 5 సెంటీమీటర్ అయితే పెరగాలి. అండ్ మేల్ క్యాండిడేట్స్ సో ఫాలింగ్ ఇన్ ద కేటగిరీస్ వైజ్గా 162.5 అండ్ 77 to 82 అయితే ఎక్స్పాన్షన్ అయితే అవ్వాలి చెస్ట్ వాళ్ళకు. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడికి వెళ్ళి మీరైతే ఇంకా క్లారిటీగా చూసుకోవచ్చు ఏ డౌట్ ఉన్నా. సో నెక్స్ట్ వచ్చే వీళ్ళకైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. ఫర్ మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 1.6 kilometer రేస్ ఉంటుంది, 6 minutes and 30 secondsలో కంప్లీట్ అయితే చేయాలి. అండ్ ఫీమేల్ వచ్చేసి 800 meters రేస్ 4 minutes 45 secondsలో అయితే కంప్లీట్ చేయాలి. అండ్ పేజ్ 2లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఈ ఇంగ్లీష్ అండ్ హిందీలోనే లాంగ్వేజ్ వచ్చేసి 20 marks అయితే ఉంటుంది.
అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 20, న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి 20, అండ్ యాప్టిట్యూడ్ నుంచి 20, అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 20 అయితే ఉంటుంది. సో టైం వచ్చేసి మనకు వచ్చేసి 1 hour 40 minutes అయితే ఉంటుంది. 100 marks క్వశ్చన్ పేపర్ అయితే ఉంది. సో క్వశ్చన్ పేపర్ విల్ బి సెట్ హిందీ ఆర్ ఇంగ్లీష్, హిందీ ఆర్ ఇంగ్లీష్లోనే ఉంటుంది క్వశ్చన్ పేపర్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిల్ టెస్ట్ ఉంటుందని చెప్పాను కదా, స్కిల్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. సో థర్డ్ పేజ్ 3 వచ్చేసి ఇక్కడ చూడండి, స్కిల్ టెస్ట్, సాటర్న్ టెస్ట్, ఏఎస్ఐ స్టీనో, కాంబినెంట్ స్టీనో అండ్ టైపింగ్ స్పీడ్ ఈస్ ఫర్ హెచ్సి వచ్చేసి ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ హూ క్వాలిఫై సిబిటి. సో సిబిటీలో క్వాలిఫై అయిన వాళ్ళకే స్కిల్ టెస్ట్కి అయితే పిలుస్తారు. సో దానికి వచ్చేసి స్కిల్స్ నార్మల్ వచ్చేసి ఆన్ కంప్యూటర్, ఏఎస్ఐ స్టీనో వచ్చేసి కాంబినెంట్. డిక్టేషన్ వచ్చేసి 10 minutes, 80 words per minute. సో 80 words per minute అయితే ఉంటుంది. అండ్ ట్రాన్స్క్రిప్షన్ వచ్చేసి టైం 15 minutes ఫర్ ఇంగ్లీష్ అండ్ 65 minutes హిందీ ఆర్ కంప్యూటర్స్ అయితే ఉంటుంది. సో ఫర్ స్కిల్స్ టెస్ట్ ఆన్ హెడ్ కానిస్టేబుల్ వచ్చేసి మినిస్ట్రియల్ హవాల్దార్కి వచ్చేసి ఇంగ్లీష్ టైపింగ్ విత్ మినిమమ్ స్పీడ్ 35 words per minute ఆన్ ద కంప్యూటర్. సో 35 words అయితే ఉండాలి. సో హిందీ టైపింగ్ వచ్చేసి మినిమమ్ స్పీడ్ 30 words per minute ఆన్ ద కంప్యూటర్ అయితే ఉండాలి. సో ఇది స్కిల్ టెస్ట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి క్యాండిడేట్ విల్ బి షార్ట్ లిస్టెడ్, ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతాడో సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో వాళ్ళను డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసినాక డైరెక్ట్గా వాళ్ళకు ఆఫర్ లెటర్ అయితే వస్తుంది. సో క్యాండిడేట్ సబ్మిట్ కాపీస్ డాక్యుమెంట్. సో ఈ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి. సో మ్యాట్రికులేషన్, సెకండరీ, ఇంటర్మీడియట్, 10+2. సో ఇవన్నీ చూసుకోండి, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో దీనికి మెడికల్ కూడా ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్. సో మోడల్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి రిక్వైర్మెంట్ ప్రాసెస్ విల్ బి ఫిజికల్ టెస్ట్ అండ్ పీఈటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఫిజికల్ టెస్ట్ తర్వాత పీఈటీ టెస్ట్ తర్వాత సిబిటీ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది కదా. సో మీకైతే అన్రిజర్వ్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ 45% అయితే రావాలి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. అండ్ ఎస్సీ/ఎస్టీ వాళ్ళకు 40% రావాలి మార్క్స్. సో సిబిటీలో. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి 1 time రిజిస్ట్రేషన్ అయితే ఉంది స్టేజ్ 1లో, అండ్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ స్టేజ్ 2, అండ్ పేమెంట్ వచ్చేసి 3rd step అయితే ఉంది. సో ఇది మనం ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి దీన్ని. సో అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి నేను చెప్పిన కదా ఫస్ట్లో అఫీషియల్ వెబ్సైట్స్ అని పూర్తి వివరాలు. సో ఏ డౌట్ వచ్చినా కింద కామెంట్ అయితే చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అండ్ సో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు కావాలంటే చూసుకోవచ్చు. సో ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.